హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీకు ఈ వీడియోలో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మినిమం 2 డేస్ నిలవ ఉంటుంది. సో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దానికోసం ముందు మనం దొండకాయల్ని ఇలా సన్నగా తరుక్కోవాలి. లేదు అంటే ఒక దొండకాయని 4 ముక్కలుగా పొడవుగా చీల్చుకొని అలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. కొంచెం ఇలా అయితే ఎక్కువ టైం పడుతుంది రౌండ్గా. సో ఇలా నేను పిల్లలు తినేటప్పుడు కొంచెం పిల్లలకి పెట్టాలంటే మనకి ఇలా చిన్న చిన్న ముక్కలు ఉంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా, అందుకని ఇలా రౌండ్గా కట్ చేశాను. 4 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి పొడవుగా. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులో మనము పోపు గింజలు ఏవేవైతే పోపు గింజలు ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పచ్చెనగబెళ్ళు, మినపబెళ్ళు వేసుకొని అవి వేగుతూ ఉండాలి. ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న పోపు గింజలన్నీ వేగిపోయినాయి. తర్వాత ఇందులో మనం కరివేపాకు, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో పచ్చిమిర్చి యాడ్ చేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు మనమైతే ఏవైతే యాడ్ చేసుకున్నామో కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయినాయి. ఈ టైంలో మనము ఓ గుప్పెడు వేరుశనగలు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు మనకి ఇందులో మనం వేసిన పల్లీలు కూడా వేగిపోయినాయి. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయలు, ఇవి నాకు 350 గ్రామ్స్ ఉంటాయి, అరౌండ్ 1/2 కేజీ కూడా ఉండవు. వాటిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇందులో లిటిల్ బిట్ పసుపు యాడ్ చేసుకొని మనం వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు మనం వేసుకున్న దొండకాయలు లైట్గా మగ్గినవి. ఈ టైంలో మనము ఒక 1/2 టేబుల్ స్పూను సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి వేసుకొని. మీకు అక్కడ బన్నీ కనిపిస్తుంది కదా, అది పిల్లల్ని పెట్టడానికి రెడీగా ఉంది. ప్లేస్ని వెతుకుతూ ఉంది. ఉదయం నుంచి కూడా అటు ఇటు తిరుగుతుంది. సో ఒక బేబీ ఆల్రెడీ ఇదైనట్లుంది. అది అక్కడి నుంచి అక్కడికి తిరుగుతూనే ఉంది. మాది ఏదైతే దోసపాదు ఉందన్నాను కదా, ఆ దోసపాదులో పెట్టింది. అక్కడ కరెక్ట్గా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అక్కడ పెట్టింది. సో అది అక్కడి నుంచి అటు ఇటు అక్కడ అదిగోండి అదిగోండి అక్కడే తిరుగుతుంది. ఇప్పుడు మనం ఈ టైంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ అనేది పసుపు యాడ్ చేసుకోవాలి. నేను మీకు ఇందాక బన్నీని చూపించాను కదా, అది ఆల్రెడీ ఒక బుజ్జి బేబీని పెట్టింది. సో బయటకు వెళ్తుంటే అది భయపడుతుంది, పక్కకు వెళ్తుంది. సో అందుకనే నేను మీకు మిర్రర్లో నుంచి చూపించాను. ఎండ కదా, బాగా ఎండగా ఉంది. పైన ఏదన్నా క్లాత్ అలాంటిది వేద్దామన్నా కానీ అవి భయపడతాయి కదా మనం వెళ్తే. ఈ టైంలో అస్సలు వెళ్ళకూడదు మనము. సో అందుకని చెప్పేసి నేను అస్సలు వెళ్ళడం లేదు. ఊరికే లోపల నుంచి చూస్తున్నా అంతే. అది అక్కడక్కడే తిరుగుతుంది. మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఈ దొండకాయలన్నీ వేగుతున్నాయి కదా, ఈ టైంలో మనము ఒక ఆనియన్ని కట్ చేసుకొని సన్నగా తరుక్కొని అందులో యాడ్ చేసుకోవాలి. వాటిని కూడా ఆనియన్ కొంతమంది యాడ్ చేసుకుంటారు, కొంతమంది యాడ్ చేసుకోరు. బట్ వేసుకుంటేనే మనకి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు తెలుస్తుంది, ఆ టేస్ట్ బాగుంటుంది. సో అందుకని నేను కంపల్సరీగా ఆనియన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనము వేసుకున్న ఆనియన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో మనము ఒక 1/2 టేబుల్ స్పూను ఇందులో వెల్లుల్లిపాయ కారము యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొక 1/2 టేబుల్ స్పూను నార్మల్ కారం అది కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే, టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ.
అంతే అండి, టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ. మనకి ఇది మినిమం 2 డేస్ అయినా నిల్వ ఉంటుంది, వాసన రాకుండా. చాలా బాగుంటుంది, క్రిస్పీగా అండ్ హోమ్ స్టైల్లో చాలా బాగుంటుంది. మనం ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేయలేదు. సో చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి.